చెప్పండి. పాపులను అభిషేకిస్తానన్నాడా, పరిశుద్ధులనా? మరి ఈ అరారాతు కొండ దేవుని మాటకు నిలబడింది, మునగలేదు. ఆమెనందాం. దేవుని మాటకు నిలబడినప్పుడు, దేవుని మాటను జరిగిస్తున్నప్పుడు నువ్వు పరిశుద్ధురాలివి. హల్లెలూయా. దేవుని మాట ఎవరైతే జరిగిస్తారో వారు పరిశుద్ధులు. పరిశుద్ధులను దేవుడు ఈరోజు అభిషేకించబోతుండు. హల్లెలూయా. మీ తలను ఎత్తబోతుండు, మీ తలను హెచ్చించబోతుండు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తన 89 చూడండి. నేను త్వరగా చెప్పి ముగిచ్చేస్తాను. 3వ వచనం, 3, 17, 19 ఈ 3 వచనాలు చదవండి సిస్టర్. నేను ఏర్పరచుకొనిన వానితో నిబంధనను చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. 17వ వచనము, వారి బలమునకు అతిశయాస్పదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చించబడుచున్నది. అప్పుడు నీ దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి. ఇప్పుడు నా వైపు చూడండి. ఈ 89వ కీర్తన నా వైపు చూడండి, శ్రద్ధగా వినండి. నేను త్వరగా ముగిచ్చేస్తాను 5 నిమిషాలలో మీ ఆసక్తిని బట్టి. చూడండి, 89వ కీర్తన ఏతాము అంటే ఎక్కడుంటాడు, ఏం చేస్తాడు అంటే, కిట్టు మన సంఘంలో ఏం చేస్తుండో, సాత్విక్ కిట్ ఏం చేస్తుండమ్మా, పరిచర్య, మ్యూజిషియన్. దీన్ని తెలుగులో ఏమంటారు? అట్లా చెప్పాలా మీకు? మ్యూజిషియన్ తెలుగులో ఏమంటారమ్మా? విద్వాంసమా? సంగీత పరిచర్య. అంతా మనము ఇంగ్లీష్ ఫారెన్లోకి వెళ్ళిపోదాం, అనాగరికతను తీసుకొస్తే. ఇప్పుడు ఏ పరిచర్య ఇది? సంగీత పరిచర్య. కీబోర్డు మనోడేడి, కీబోర్డు, రిథమ్ ప్యాడ్, సంగీత పరిచర్య. వీళ్ళెవరు? కిట్టు చెప్పాలి. సాత్విక్. మందిరములో సంగీత పరిచర్య ఎవరు? కిట్టు, సాత్విక్. మందిరంలో మ్యూజిషియన్ పరిచారకులు ఎవరు? కిట్టు, సాత్విక్. ఇది ఈ పరిచర్య వేరు, మళ్ళీ ఆ పరిచర్య వేరు. కెమెరా తీసేది ఈ పరిచర్య వేరు. ఇక్కడికి వచ్చిన పరిచర్యను బట్టి నేను చెప్తున్నా. ఏతాము ఎవరు అంటే, మందిరములో అప్పుడు కీబోర్డు లేవండి, ఏముంది? ఇది తబల, సంగీతము, తబలతోటి, సితారతోటి, ఇంకే గిలపెట్టిక అంటారు తెలుసా, ఎట్లా కొట్టేది. అవి మందిరములో వాయించే పరిచారకులు. ఆ మందిరములో ఉండే పరిచారకులు. ఏతాము అనుభవపూర్వకంగా ఏం రాశాడు అంటే, దావీదు జీవితములో ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో ఆయన చూసి, ఆయన కన్నుల ఎదుటలో చూసి అనుభవపూర్వకంగా రాసిన ఈ 89వ కీర్తన. ఆమేన్. హల్లెలూయా. ఏమనుందో తెలుసా? నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను. ఆమేన్. ఎవరైతే అరారాతు కొండలాగా దేవుని మాటను మీ లోపల నిలిచి ఉంటుందో, ఆమేన్ అనండి, వారితో నిబంధన చేయబోతుండు. హల్లెలూయా. ఏమని నిబంధన చేయబోతుండంటే, 17వ వచనం, వారి బలమునకు అతియాస్పదమో నీవే. అంటే దేవుని మాటలో ఎవరైతే నిలిచి ఉంటారో, దేవునికి మెచ్చింది, దేవుడికి నచ్చిన ప్రవర్తన ఎవరిలోనైతే ఉంటుందో వారితో నిబంధన చేస్తున్నాడు. ఏమనంటే, ఎప్పుడు నీకు బలహీనత రాదు. ఆమేన్. ఎప్పుడు నీకు బలహీనత వస్తుందో అదే నీకు బలంగా నేను ఇవ్వబోతున్నాను అంటుండు గట్టిగా. రెండవది ఏమంటుండంటే, నీ దయచేత మా కొమ్ము హెచ్చించబడుతుంది. ఇడ కొమ్ము 2 పదాలు, ఒకటి తల, రెండవది దేవుడిచ్చే బలం. అర్థమవుతుందా? నీ దయచేత, దేవుడి దయచేత, దేవుని యొక్క మాటలో ఎవరైతే నిలుస్తా ముందుకు వెళ్తారో మీ తలలనంట. హల్లెలూయా. మన తలల్లో అన్ని చెడ్డ ఆలోచనలు,
మన తలల్లో అన్ని పక్కోని పడగొట్టే ఆలోచనలు, మన తలల్లో అన్ని పురుగులే ఉంటాయి, పెయిన్లే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కానీ ఈ తల అంటే ఈ తల కాదు. నువ్వు బయట కనబడాలంటే ఫస్ట్ నిన్ను ఎక్కడ చూస్తారు? ఇక్కడ. పెళ్ళి కొడుకును, పెళ్ళి కూతుర్ను, పెళ్ళి చూపుళ్ళు వచ్చేటప్పుడు అమ్మాయిని చూడరా, అమ్మాయిని చూడరా అంటే చూడడమే కాళ్ళు చూసిండు అనుకోండి, ఎట్టుంటుంది? ఈడేంది కాళ్ళు చూస్తుండు? తలలో కళ్ళెట్లున్నాయి, నోరెట్టుంది, ముక్కెట్టుంది, బా చిలక నోరు, ఎర్ర రంగెత్త చిలక నోరు కాకపోతే ఎన్నోరు మాట్లాడితే తెలుస్తుంది మనకు. అబ్బా ఆమె కళ్ళు తోమెర కళ్ళు, తర్వాత తెలుస్తుంది నీకింత అన్నం పెడుతుందా, నీ భర్త ఇంత జీతం ఇయ్యకపోతే విషపు చూప ఏ చూప అని తర్వాత తెలుస్తుంది మనకు. దేవుడు అంటుండు ఈ ఫిజికల్ థింగ్స్లో ఉండే అవయవాల గురించి కాదు, కానీ మనము నిలబడేటప్పుడు ఎవరినైనా చూసేటప్పుడు మొదటగా తలను చూస్తాం చూడండి, తలకి ఇంపార్టెంట్ ఇస్తాం చూడండి. ఆ రకమైనటువంటి గౌరవము అని తెలియజేస్తుండు. ఆమేన్. అంటే దేవుని మాట చేత ఎవరైతే నడిపించబడతారో, దేవుని మాట చేత ఎవరైతే నింపుకుంటారో మీ తలను హెచ్చిస్తాడట. చప్పట్లు కొట్టాడు. రెండవది, నీలో బలహీనత ఉందా, బలహీనతను తీసివేస్తాడు. గుర్తుపెట్టుకోండి, నీకు రోగం ఉండి నీ రోగముతోటి నీ శరీరము బలహీనపరుస్తుందేమో, దేవుడు అంటున్నాడు నీ తల హెచ్చించబోతున్నాను, నీ బలముగా పోతుంది, నీ ఆరోగ్యము అన్నిటికంటే ఐశ్వర్యముతో, ఆరోగ్యముతో, సిరి సంపదలతో నింపబోతుండు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ కింద వచనం 19, అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఈ రకంగా సెలవిచ్చింది. భక్తులని ఇచ్చిండా లేదా? రాసిందంతా దావీదని చెప్పిండు. ఇక్కడ భక్తి అనగానే, భక్తులు అనగానే ఈ మాట నాకేనండి. భక్తులతో సెలవిచ్చి 20వ వచనం లాస్ట్ చదవండి సిస్టర్. లాస్ట్ 20 ఫస్ట్. పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించుచున్నాను సిస్టర్, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈ అరారాతు కొండ నుంచి నిలిచిపోయే దాంట్లో నుంచి 89వ కీర్తన ఇది నీ కోసమే. గట్టిగా ఎవరి కోసమంట? ఏతాము దావీదుకు రాశాడు, ఏతాము నాకు రాసింది నాకు వర్తిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నేను నా సేవకుడైన దావీదును, నేను నా సేవకుడైన దావీదును కనుగొన్నాన దగ్గర దేవుడు నన్ను కనుగొన్నెను. చెప్పుకుందామా? చెప్పండి గట్టిగా. దేవుడు నన్ను కనుగొన్నెను, నా పరిశుద్ధ తైలముతో అతనిని దేవుడు. అందుకే దేవుని మాటల చేత ఎందుకు నిలిచి ఉండాలి అని అంటే, దేవుని ఆత్మ అభిషేకం మన మీదికి రావడానికి. ఆమేన్. హల్లెలూయా. నీ బలహీనత కాదు, నీ రోగము కాదు. పాస్టర్ గారు చెప్పిన రీతిగా ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో. మరణము అంచుల వరకు వెళ్ళిండు. ఎవరో తెలుసా? శర్మ. సజీవంగా చూసినాం కదా, ఎంత లాభం చూసామనే. పాపం మేర అంతటా వెళ్ళారు, అన్నీ చెయ్యి వదిలేశారు, కానీ దేవుడు చెయ్యి విడవని దేవుడు. గుర్తుపెట్టుకోండి, పరిస్థితులన్నీ నీ చెయ్యి దాటిపోతున్నాయేమో, కానీ దేవుడు అంటుండు నువ్వు నా దగ్గరికి వస్తే జారిపోతున్న నీ జీవితము, చేయి జారిన నీ జీవితం, అడుక్క తింటున్న నీ జీవితం, బలహీనపరుస్తున్న నీ జీవితం బలమును అందించబోతుండే ఈరోజు. హల్లెలూయా. నా సేవకుడైన దావీదును కనుగొన్నాడు అంటుండు. మీరు అనాలి, దేవుడు నన్ను కనుగొని నన్ను పరిశుద్ధ తైలముతో అభిషేకిస్తే నా కొమ్ము హెచ్చించబడబోతుంది, నా బలము హెచ్చించబడబోతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా చెయ్యి అతనికి ఎడతెగక తోడయ్యుండును. అందరం లేచి నిలబడదాం. ఇక అందరం లేచి నిలబడదాం. నువ్వు ఏ కొండవని అడగండి, ఏ కొండవని అడగండి, నిలబడి అడగండి. ఏ కొండవు సార్? సాత్విక్ సార్
ఏ కొండవి? ఏ కొండవి? అరారాతు ఏం చేసింది? ఓడ మునిగిపోయేటట్టు చేసిందా? ఓడను నిలిపేటట్టు చేసిందా? నిలిచింది. ఎప్పుడైతే అరారాతు కొండ దగ్గర నుంచే శాపము పాపము అన్నీ కొట్టుకుపోయినవి, నూతన సృష్టి ఎట్లా ఆరంభించబడిందో నేను చెప్తున్నాను కదా. దేవుని మాట చేత నువ్వు నిలబడితే, ఆమేన్, నిలిచి ఉంటే, దేవునికి నచ్చిన ప్రవర్తన నీ లోపల ఉంటే నీకు ఇష్టమైంది ఇస్తాడు. ఏది అడుగుతావో అది ఇస్తాడు. అదే కాదు కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఆయన నీతో నిబంధన చేయబోతుండట. హల్లెలూయా. రానున్నటువంటి 2024 సంవత్సరంలో ఒక వాగ్దానముతో నిన్ను ముందుకు నడిపించబోతుండు. ఈ సంవత్సరంలో ఎన్ని చీకులు, చింతలు, రోగాలు, వేదనలు నువ్వు చూసావో, రానున్న సంవత్సరములో దేవుడు నీవు సాక్షులుగా నిలబడబోతున్నావు. అనేకులకు గొప్పదానివిగా దేవుడు నిన్ను నిలబెట్టబోతుండు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఒక అరారాతు కొండలాగుండాలనుకుంటున్నాను. చెప్పండి. నేను బైబిల్లో ఉన్న మన భారతదేశానికి ఉన్న హిమాలయ పర్వతాలు, హిమాలయ కొండలు ఏమో నాకు తెలియదు, అవి దేశాన్ని రక్షిస్తున్నాయి. నేను అందుకే చెప్పాను, మన దేశాన్ని రక్షించడానికి చుట్టుపక్కల సైనికుల బార్డర్లు ఉన్నవి, గోడలు ఉన్నవి, సముద్రం ఉంది, హిమాలయ పర్వతాలు, కొండలున్నాయి. కానీ నీ జీవితాన్ని, నీ బ్రతుకును, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ భవిష్యత్తును, నీకు రాబడుతున్న ఆ రాబడిని ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఏది కావాలి అనంటే దేవుని మాటలో నువ్వు నిలిస్తే, ఆమేన్. అరారాతు కొండలాగా నువ్వు ఉంటే శాపాన్ని, పాపాన్ని, రోగాన్ని నిర్మూలము చేసి నూతనత్వంలోనికి దేవుడు నిన్ను నింపుతాడు. ఆమేన్. ఆ నూతనత్వంలోనికి నిన్ను నింపిన దేవుడు నీతో నిబంధన చేయబోతుండు. నువ్వు నా ముద్దు బిడ్డవని. హల్లెలూయా. యేసయ్యకి మీరు ముద్దు బిడ్డ, అందుకే నేను కనుగొనబోతుండు. తన హస్తముతో తన ఆత్మను, తన నూనెని, తైలమును మీ శిరస్సు మీదకి తేబోతుండు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే రీతిగా కళ్ళు మూసుకొని ఉండండి. ఎవరైతే ఈ వాక్యం ద్వారా దీవించబడుతున్నారో, ఎవరైతే ఈ వాక్యం ద్వారా దేవుడు నన్ను దర్శించాడని అనుకుంటున్నారో, ప్రార్థన పూర్వకంగా ఉండండి, ప్రార్థన పూర్వకంగా ఉండండి. దేవా, నీ మాటలు నా మీదికి, నేను నా జీవిత ప్రవర్తన, నేను నీకు ఇష్టకరంగా నేను జీవించి అరారాతు కొండలాగా నేనుండి నిలిచిపోయి శాపాన్ని, పాపాన్ని, రోగాన్ని లయము చేసి నీ నూతనత్వంలోనికి దేవుని వైపు చూద్దాం.